చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు, అలా రిసీవ్ చేసుకుంటారు. ప్రసాద్ ఇంటికి పంపించు. ఇక నుంచి అలారంలు అక్కర్లేదు, ఆటోమేటిక్గా మైండ్ చెప్పేస్తుంది. ఈపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్ మీ వల్ల మగవాళ్ళకి అలవాటైంది. అదొక వైరస్ లాగా, అదొక ఎడిక్షన్ లాగా. తెల్లారి లేస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలకు పెడతారా? ఓకే సరే, ఓకే. నేను శంకించట్లేదు, నువ్వు చాలా డైహార్డ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ ఈ కార్తిక్ అనే పేరు, కార్తీక దీపం అనే ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, అది మీకు ఎంత ఎడిక్షనో మాకు అంత ఎడిక్షన్. సీజన్ 1 అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన, 3 నెలలు గడిచిన, 6 నెలలకి, సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పటం, వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం, అవన్నీ విన్నప్పుడు ఓకే, ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అని ఒక తృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్. అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం, చేయాలి, నెక్స్ట్ ఏంటి, కథ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఆ ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ.